మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి దేవుణ్ణి ఆరాధించు నిమిత్తమై హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము నొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానాన్ని విందాం. మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. రాగలిగిన ప్రతి బిడ్డకై వందనాలు. రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి నడిపించండి. నిలబడిన దాసుడు ఏపాటివాడో ఎరిగిన దేవుడు గనక నీ సిలువ చాటు మరుగుపరిచి నీ వాక్యంలోని సత్యం నైనా మేము నీ సత్యాన్ని మేము విని మీరు ఎంత గొప్ప దేవుడో మిమ్మల్ని ఆరాధించడానికి మా మనసుల్ని మీరు పురికొల్పమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు తక్కువ వాడిగా చేయబడ్డాడు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎందుకు యేసుక్రీస్తు వారు తక్కువ వానిగా చేయబడ్డాడు అని మనం ప్రశ్నించుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు అని ఉంది. యేసుక్రీస్తు ఎందుకు తక్కువవాడిగా చేయబడ్డాడు అంటే ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించడానికి. ఎవరు ఈ యేసుక్రీస్తు అనేది బైబిల్ ఏం చెప్తుందో మనం చూస్తే, తక్కువవాడిగా చేయబడిన మనుషులందరి కొరకు మరణం అనుభవించినట్లుగా తక్కువవాడిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ఎవరు అంటే, దేవుని వాక్యంలో మనం కొన్ని సంగతులు చూసి దేవుని ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నేను 2వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఈ మాట మనం గమనిస్తే దేవుడు యేసుక్రీస్తు తక్కువవాడిగా చేయబడిన యేసుక్రీస్తు మనందరి కొరకు, మనుషులందరి కొరకు మరణం అనుభవించినటువంటి యేసుక్రీస్తు ఎవరు అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే ఆయన సమస్తమునకు వారసుడు అని చెప్తా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. కొలస్స 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, మనకు కంటికి ఏం కనపడుతున్నాయో అవన్నీ, భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్య చంద్రులు, అడవులు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, నదులు, లోయలు, గుట్టలు, ఎడార్లు, ఇలా మనం కంటికి కనపడే ప్రతీది కూడా దానికి వారసుడు ఎవరంటే యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంది. ఇలాంటి గొప్ప దేవుడు కేవలం దృశ్యమైనవే కాదు, అదృశ్యమైనవి కూడా అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాదు అవి ప్రభుత్వాలైనా అధికారాలైనా ఉన్నవైనా రాబోనవైనా, అంటే ప్రతీది కూడా ప్రతి దానికి వారసుడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నిజానికి మనం పలానా దానికి వారసుడు అంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం.
ఈవెన్ మొన్న ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత పోటీ జరిగిందో మనకు తెలుసు. అలానే ప్రధానమంత్రి పదవి కోసం కేవలం 5 సంవత్సరాలు ఉండే పదవుల కోసం ఎంతెంత ప్రణాళికలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత బలగాల్ని వాళ్ళు వాడుకుంటారు. దృశ్యమైనవి అదృశ్యమైనవే కాదు, అవి ప్రభుత్వాలైనా అధికారాలైనా ఉన్నవైనా రాబోవనవైనా అవేవైనా సరే వాటన్నిటికీ వారసుడు ఎవరంటే యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుడు ఆయన నీకోసం నా కోసం మరణం పొందినట్లుగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నటువంటి విషయాన్ని బైబిల్ మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6. ఈ మర్మ మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను దేవుడు ఆయన వారసుడు, సమస్తానికి వారసుడు ఆయన కావడం మాత్రమే కాదు, మనం అన్యులు అంటే యూదేతరులో మనం వాగ్దానంలో పాలివారం కాము, మనం యూదులతో సహా పౌరులం కాదు, మనం పరజనులు, మనం పాపం చేస్తున్నటువంటి ప్రజలు మనం. అయితే పాపం ఏలుతున్నటువంటి మన జీవితాలని ఆయన మన కోసం మరణం అనుభవించినట్లుగా ఆయన తక్కువవాడిగా చేయబడి నిన్ను నన్ను వారసులుగా చేయడానికి, దేంతో అనంటే క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా. అంటే క్రీస్తు యేసు దేనికి వారసుడో దానికి యూదులు అంటే శరీర సంబంధమైన యూదులు కాదు, అబ్రహాము విశ్వాసం లాంటి విశ్వాసం కలిగినటువంటి యూదా జాతి, ఇశ్రాయేల్ జాతి, దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంది. యూదులతో పాటు సమాన వారసులం కావడానికి అంటే క్రీస్తు దేంట్లో వారసుడో, దేనికి వారసుడో మనం కూడా వాటిలో వారసత్వం పొందడానికి, అంటే వారసత్వం మనకి ఇవ్వడానికి దేవుడు మనందరి కొరకు మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. నిజంగా అంత గొప్ప అధికారం కలిగిన దేవుడు, అన్నిటికీ సమస్తానికి వారసుడైన దేవుడు ఏ యోగ్యతలైన మనల్ని, పరజనులైన మనల్ని, యూదులతో సహపౌరులం కాని మనల్ని, దేవుడు తెలియనటువంటి మనల్ని, ఈ మాటలన్నీ ఎఫ్సీ పత్రికలోనే ఉన్నాయి. దేవుడు లేని జనంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రజలమైన మనల్ని ఇంకా 2వ అధ్యాయంలో ఇంక కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను అనుసరిస్తూ దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మనల్ని క్రీస్తు దేనికి వారసుడో వాటిల్లో మనకు కూడా వారసత్వం ఇవ్వడానికి దేవుడు మనందరి కొరకు మరణం అనుభవించాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకోసం ఆయన మరణం అనుభవించడానికి తక్కువవాడిగా చేయబడ్డాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యాకోబు 2:5 కూడా చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు సమస్తానికి వారసుడు యేసుక్రీస్తు. అయితే నిన్ను నన్ను కూడా దేవుని రాజ్యానికి
వారసులుగా చేయడానికి, ఆ వారసత్వం ఇవ్వడానికి మనందరి కొరకు ఆయన మరణం అనుభవించాడు. ఆయన అన్నీ కలిగి ఉండి అన్నిటికీ వారసుడై ఉండి ఆయన తన్ను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం దీన్ని బట్టి ఆయన ఆరాధించాలి. ఆయన ప్రభువా, నా పాప పరిహారార్థమై నా మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను అనుసరించి దైవోగ్రతకు పాత్రునైనటువంటి నన్ను, యూదులతో సమాన వాసుడు కానటువంటి నన్ను, నీకు దూరస్తున్నైనటువంటి నన్ను ప్రభు వారసుడిగా చేయడానికి నా కోసం నా పాప పరిహారార్థమై నువ్వు మరణించావు. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. అంతేకాదు, నువ్వు దేనికైతే వారసుడో ఆ రాజ్యానికి నన్ను కూడా వారసునిగా చేయడానికి ఇష్టపడిన దేవా, నిన్ను ఆరాధిస్తున్నాను అని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన పరలోకానికి వారసుడు, సమస్తానికి వారసుడు. నీకోసం నా కోసం ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి ఇష్టపడ్డాడు. అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే నిన్ను నన్ను ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి. ఆయన వారసుడు సమస్తానికి, నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. దీన్ని బట్టి ఆరాధన చేద్దాం. ఇది మొదటిది మనం ఆరాధన చేయడానికి. రెండవ మాటను చూద్దాం. రెండవ మాటని, అదే 2వ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనం. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన ప్రపంచములను నిర్మించిన దేవుడు. ఆయన ద్వారానే ప్రపంచాలన్నీ నిర్మించబడ్డాయి. నిర్మించబడమే కాదు, సమస్తాన్ని ఆయనే నిర్వహిస్తున్నాడు అనే మాట కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. నిర్మించడం మాత్రమే కాదు, ఆయన నిర్వహిస్తున్నటువంటి దేవుడు. ఈ ప్రపంచాలను నిర్మించడం అనే దాన్ని మనం ఆలోచన చేస్తే నిజానికి ఈ మధ్య బీహారు, ఒరిస్సా, బీహార్ ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టులు అంటే బ్రిడ్జిలు కూలిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఇంజనీర్లు క్వశ్చన్ పేపర్ని ముందే కొని ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి, అంటే దొంగగా ఆ ఇంజనీర్లు అలా తయారయ్యారు. ఇంజనీర్లే కాదు, డాక్టర్లు, కలెక్టర్లు. అంతెందుకు, ఇప్పుడు మన స్పీకరు బిర్లా అనే ఆయన కూతురు మోడలింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఐఏఎస్ పాస్ అయింది. ఎలా పాస్ అయిందంటే పేపర్ లీక్ అయింది, పాస్ అయింది, ఐఏఎస్ కొట్టేసింది. ఇట్లా దేశంలో రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుడు ప్రపంచాలను నిర్మించిన దేవుడు. మనుషులు తమ జీవితాన్ని తాము నిర్మించుకోవడం తెలియనటువంటి మనుషులు అబద్ధంగా, అపవిత్రతతో, అన్యాయంతో, దుర్మార్గంతో తమ జీవితాలని నిర్మించుకుంటా ఉన్నారు. అదే గొప్పగా చూపించుకుంటా ఉన్నారు. అయితే ఈ దేవుడు శూన్యంలో నుంచి మంచిదైనటువంటి ప్రపంచాలను నిర్మించాడు. మనం ఆదికాండంలో చూస్తే ఆయన వెలుగు కలుగుగా కానీ దాన్ని మంచిది అని చూశాడు. అలా ప్రతీదీ మంచిది 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 అన్నాడు. అంటే దేవుడు నిర్మించిన ప్రతీది కూడా మంచిది మంచిది. మంచిదైన ప్రపంచాలని ఆయన నిర్మించిన దేవుడు. మనుషులుగా ఒక్కటి కూడా మంచిదిగా నిర్మించలేనటువంటి వాళ్ళం. ప్రతి దాంట్లో కల్తీయే, ప్రతి దాంట్లో అవినీతే, ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేతకాంతనం, అవివేకం కనపడుతుంది మనుషుల నిర్మించిన వాటిలో. ఇప్పుడు మనం ఉపయోగించుకున్నటువంటి సెల్ ఫోన్ మంచిదే, కానీ దాంట్లో చాలా చెడు ఉంది. అట్లా మనిషి నిర్మించిన వాటిలో చాలా లోపాలు ఉంటాయి. కానీ దేవుడు ప్రపంచాలని చాలా మంచిదిగా నిర్మించాడు. ఇంత మంచి ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు నీకోసం నా కోసం ఎంత తగ్గించుకున్నాడు అంటే, మనందరి కోసం మరణం పొందాడు అని బైబిల్ చెప్తా ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం.
ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ. మరలా ఒకసారి చదువమ్మా. 2:24 మొదటి పేతురు 2:24. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందెదరు. ప్రపంచములను నిర్మించిన దేవుడు మన పాపములను మోసుకోవడానికి ఇష్టపడ్డాడు. అసలు ఈ రెండు పోలిక అసలు ఊహించడానికే కష్టం. ప్రపంచాలను నిర్మించిన దేవుడు పాపాలను మోయడం ఏంది? ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడు, ఎంత సార్వభౌముడు! ఆయన శక్తిని ఎలా ఊహించగలం? అసలు అపరిమితమైనటువంటి, అంటే అసలు ఇంత అని చెప్పలేనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప ప్రపంచాలను సృజించినటువంటి దేవుడు, కలుగుగాక అంటే సమస్తం కలిగాయి. అంతేకాదు వాటిని నిర్వహిస్తా ఉన్నాడు. ఎలాగంటే మరి భూమి పుట్టింది మొదలుకొని, అంటే ఈ సృష్టి చేయబడింది మొదలుకొని, అవి వాటికి నిర్ణయించినటువంటి కక్షలో, అంటే ఆ పరిధిలో అవి తూచా తప్పకుండా తిరుగుతూ ఉన్నాయి. కనుకే సృష్టి చక్కగా కొనసాగుతూ ఉంది. మనం ఏదన్నా నిర్మిస్తే, మానవుడు ఏదన్నా నిర్మిస్తే దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఈ బిల్డింగ్కి కొంతకాలం ఉంది, ఒక 100 సంవత్సరాలు ఎంతో సంథింగ్. అలానే మనిషి నిర్మించిన ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఇప్పుడు మనకి శంకర విలాస్ సెంటర్లో ఆ బ్రిడ్జి, దాన్ని ఏదో చేయబోతున్నామని నిన్న పేపర్లో రాశారు. అంటే ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది. కానీ దేవుడు సృష్టిని సృజించి ఎంతకాలం అయిందో, అయితే ఇంతవరకు కూడా కొద్దిగా కూడా దాంట్లో ఎలాంటి మార్పు లేదు. దేవుడు చక్కగా దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. మనుషులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా గాలిలో ఉన్న ఆక్సిజన్ కానీ, అలానే భూమి ఆకర్షణ, ఆ గ్రావిటీ పవర్ కానీ, ఇలా మనిషికి ఉపయోగపడే ప్రతి దాన్ని కూడా దేవుడు చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. అంత నిర్వహించే దేవుడు అన్ని ప్రపంచములను నిర్మించిన సత్తా సామర్థ్యం కలిగిన దేవుడు నా పాపాలని మోసుకున్నాడంట. అసలు మనం ఎవరు అండి మన పాపాలను ఆయన మోయడానికి? ఏ పాటి వాళ్ళం? ప్రపంచాలను నిర్మించిన వాడెక్కడ? మన పాపాలను మోసిన యేసు ఎక్కడ? అసలు పోలికే కనపడదు. అయితే నీ కోసం నా కోసం ఆయన తక్కువ వాడిగా చేయబడ్డాడు అని వాక్యం చెప్తా ఉంది. ఎంత అంటే ఇంత అని ఊహించలేం. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మొదటిది, ప్రభువా నువ్వు సమస్తమునకు వారసుడివి, పాపినైన నన్ను, దైవోగ్రతకు పాత్రునైన నన్ను, యూదులతో సహా పౌరుని కాని నన్ను, పరజనులైనటువంటి నన్ను, మనసు యొక్కయు ఆలోచనల యొక్కయు శరీరం యొక్కయు కోరికలను అనుసరించే పాపం చేసే దైవోగ్రతకు పాత్రులైనటువంటి నన్ను మీరు ప్రేమించి నన్ను నీ రాజ్యానికి వారసునిగా చేయడానికి నా పాప పరిహార్థమై మీరు మరణించినందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అని ఆరాధన చేద్దాం. మొదటిది. రెండవది, ప్రపంచములను నిర్మించిన దేవుడు ఊహకే అందదు. ఒక సూర్యుడిని నిర్మించడం ఏంటండి? అది నోటి మాట చేత. ఈ గ్రహాలను నిర్మించడం ఏంది? నోటి మాట చేత. ఆకాశాన్ని విశాలపరచడం ఏంది? నోటి మాట చేత. సముద్రాలను కలగజేయటం ఏంది? నోటి మాట చేత. ఇది మన ఊహకు అందదు. అంత గొప్ప దేవుడు నా పాపాలని మోయడానికి ఇష్టపడ్డాడు. మాను మీద మోయడానికి, వాటి పరిహారం చెల్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను దేవుని నీతిగా చేయడానికి, దేవుని నీతిగా మార్చడం, పాపిని దేవుని నీతిగా మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మూడవది, హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని రాయబడింది. ఆయన ఎవరు అనంటే తక్కువవాడిగా చేయబడిన ఈ యేసు ఎవరు? మనుషులందరి కోసం మరణించిన ఈ యేసు ఎవరు అంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది.
దేవుని మహిమ అంటే ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన సత్యం, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన మంచితనం, ఆయన కనికరం, ఇలా ఆయన గుణగణాల మొత్తం ఆయన మహిమ. ఆయన గుణగణాల మొత్తం కలిపి ఆయన మహిమ అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్తా ఉంది. ఇన్ని లక్షణాలు కలిగిన దేవుడు, వీటిల్లో ఒక్క లక్షణం కూడా మనకి పరిపూర్ణంగా లేదు. ఒక్క లక్షణం కూడా దేవునికి ఉన్న పరిశుద్ధతలో, ప్రేమలో, సత్యంలో, నీతిలో, న్యాయంలో పరిపూర్ణంగా ఒక్క లక్షణం కూడా మనకు లేదు. ఆయనకున్న లక్షణాల్లో ఎంతో తక్కువ వాళ్ళం, పైగా అది లేకపోగా పాపులం మనం. అదే ఎఫ్సి 2:1 చెప్తా ఉంది, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాళ్ళం మనం. అసలు ఆ పరిశుద్ధత ఎక్కడ, చచ్చిన వాళ్ళం మన ఎక్కడ? అలాంటి మన కోసం దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగిన దేవుడు నీ కోసం నా కోసం తక్కువవాడిగా చేయబడ్డాడు. ఎందుకంటే మనందరి పాపపరార్థమై మరణాన్ని ఆయన అనుభవించడానికి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దీన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చూద్దాం. 7:26. ఈయన ఎవరు అనంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏ డాగు, ఏ కళంకం, ఏ మచ్చ, ఏ నింద, ఏ పాపం లేనటువంటి అంటనటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాళ్ళని బతికించడానికి, వాళ్ళ కోసం ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుని బట్టి ఆరాధన చేద్దాం. 3 విషయాలు చూసాం మనం. ఒకటి, ఆయన సమస్తానికి వారసుడు. సమస్తానికి వారసుడైన వాడు దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని శరీరం యొక్కయు మనసు యొక్కయు ఆ కోరికలను అనుసరించి దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని, యూదులతో సమాన వారసులం కాని మనల్ని, పరజనులు అయిన మన కోసం ఆయన మరణించి, తక్కువవాడిగా చేయబడి మరణించి ఆయన నిన్ను నన్ను ఆయన రాజ్యానికి వారసునిగా చేసుకున్నాడు. అందును బట్టి మొదటిదిగా ఆరాధన చేద్దాం. రెండవదిగా ఆయన ప్రపంచములను నిర్మించిన దేవుడు. ఆయన నిర్మించిందంతా మంచిది, ఆయన నిర్మాణం చేసిందంతా మంచిది అని చెప్పాడు దేవుడు. ఆ మంచిదిని చేసిన దేవుడు, ఆ మంచిని నిర్వహిస్తున్నటువంటి దేవుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని, ఏ మంచి లేని మనల్ని ఆయన ప్రేమించి నా జీవితాల్ని నిర్మించడానికి, మన పాపాలని ఆ సిలువలో తన మీద మోపుకోవడానికి, తను మోయడానికి ఇష్టపడ్డాడు. ప్రపంచములను నిర్మించిన దేవుడు పాపాలను మోయడానికి ఇష్టపడ్డాడు అనే ఊహే అద్భుతమైంది. అది ఆ నిర్ణయం, దేవుడు చేసిన ఆ నిర్ణయం ఎంత గొప్పదో. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మూడవదిగా ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడతా ఉంది. ఆయన పరిశుద్ధత, నీతి, సత్యం, ఇలాంటి అద్భుతమైన లక్షణాలు కలిగినటువంటి మహిమగల దేవుడు మనం పాపముల చేత చచ్చిన మనల్ని బతికించడానికి, మనల్ని దేవుని నీతి చేయడానికి, నీతిగా మార్చడానికి ఆ దేవుడు నీ కోసం నా కోసం మరణం పొందడానికి ఇష్టపడ్డాడు, తక్కువవాడిగా చేయడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. 2 కొరింథీ 5:21 చూడండి. 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21. ఏం చేశాడంటే, పాపం ఎరుగని ఆయన, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రంగా ఉన్న దేవుడిని ఏం చేశాడంటే దేవుడు మన కొరకు పాపముగా చేశాడంట. పాపం ఎరగని దేవుడు పాపముగా చేయబడ్డాడు.
ఆ, ఆ, అందును బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎవడు మన కోసం పాపంగా చేయబడతాడండి? ఎవరికుంది అర్హత? ఎవరికి లేదు. అయితే దేవాది దేవుడే నీ కోసం నా కోసం ఆయన పాపంగా చేయబడటానికి, పాపులైన మనల్ని ఆయన నీతి కలిగిన జనంగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడ్డాడు. అందుని బట్టి ఆరాధన చేద్దాం. చివరగా ఒక మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు చదువుకుందాం. 6-8 వచనాలు. మరియు భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆరాధన చేయాలి అని చెప్తా ఉన్నాడు. దేవుని దూతలందరూ ఆరాధించేది ఎవరినంటే యేసుక్రీస్తుని. నిరంతరం నిలిచే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువు నీకోసం నా కోసం అశాశ్వతమైన అధికారం కలిగిన పిలాతు ముందు నేరాలు మోపబడిన వాడిగా నిలబడడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి ఊహించండి ఆ దృశ్యాన్ని. నిరంతరము నిలిచే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ ప్రభువు రేపు పుట్టిన ప్రతి మానవుడు ఆయన సింహాసనం ముందు నిలబడాల్సిందే. పుట్టిన ప్రతి మనిషి ఆయన సింహాసనం ముందు నిలబడాల్సిందే. అలాంటి గొప్ప అధికారం కలిగినటువంటి దేవుడు నీకోసం నా కోసం తక్కువవాడిగా చేయబడి మనందరి కోసం మరణించడానికి, మన పాప పరిహారార్థమై మరణించడానికి ఆయన పిలాతు ముందు, ఒక అశాశ్వతమైన అధికారం కలిగిన వ్యక్తి ముందు నేరాలు మోపబడిన వాడిగా నిలబడడానికి ఇష్టపడ్డాడు. ఎంత తక్కువగా వాడిగా ఆయన ఎంచుకున్నాడో ఆలోచించండి. కేవలం నీ కోసం నా కోసం, నిన్ను నన్ను రేపు సింహాసనం ముందు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనల్ని నిలబెట్టడానికి, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులుగా నిర్దోషులుగా తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఆ దేవుడు పిలాతు ముందు నేరాలు మోపబడిన వాడిగా నిలబడడానికి ఇష్టపడ్డాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. సర్వమానవాళి ఒకరోజు క్రీస్తు సింహాసనం ముందు నిలబడాలి. అయితే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే ఒక మట్టి మనిషి ముందు నేరాలు మోపబడిన వాడిగా నిలబడడానికి ఇష్టపడ్డాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇంకా కొన్ని ఇక్కడ 10వ వచనం నుంచి ఉన్నాయి. 10-12 వచనాలు కనుక మనం చూస్తే నేను చెప్పుకుంటూ పోతాను. భూమికి పునాది వేసినవాడు ఈ యేసు. తక్కువవాడుగా చేయబడిన యేసు ఎవరంటే భూమికి పునాది వేసినవాడు, ఆకాశములను విశాలపరిచినవాడు, అందరికీ న్యాయాధిపతి. ఇక్కడ రాయబడి ఉన్నాయి ఆ మాటలన్నీ. ఇలాంటి అద్భుతమైన దేవుడు. ఆయన సంవత్సరాలన్నీ ఏకరీతిగా ఉన్నాయి. ఆయన వస్త్రం వలె ఈ నిర్మించబడినవి అన్నీ ఒకరోజు వస్త్రం వలె మార్చబడతాయి. కానీ ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు కేవలం నీ కోసం నా కోసం తక్కువవాడిగా చేయబడి మనందరి పాప పరిహారార్థమై మరణించడానికి ఆయన ఇష్టపడిన దేవుడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన మరణం పొందాడు. అలానే నిన్ను నన్ను దేవుని నీతిగా మార్చడానికి ఆయన నీకోసం నా కోసం ఆ సిలువనెక్కాడు. అలానే నీకు నాకు ఆ మహిమ లోకంలో స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, మన పాపాలని ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. 4వదిగా ఆయన ఆకాశాలను విశాలపరిచిన దేవుడు, నిరంతరం నిలిచే సింహాసనం మీద ఆసీనుడే అయినటువంటి దేవుడు పిలాతు ముందు, ఒక మట్టి మనిషి ముందు నేరాలు మోపబడిన వాడిగా నిలబడడానికి తను తాను తగ్గించుకున్నాడు. దేవా
నువ్వు నా పట్ల నన్ను ప్రేమించి దేవుని ఎదుట నన్ను నిర్దోషిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా నిలబెట్టడానికి సమస్తానికి వారసుడైన నీవు, దేవుని మహిమ యొక్క తేజస్సు అయినటువంటి నీవు, ప్రపంచములను నిర్మించిన నీవు, నిరంతరము నిలిచే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నీవు నా కోసం ఎంతగా తగ్గించుకున్నావు అని నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దయతో కళ్ళు మూసుకోండి. ఆరాధనకు సమయం పడుతుంది. చెప్పబడిన మాటలని ఆధారం చేసుకొని దేవుడు నీ కోసం నా కోసం ఎంతగా తగ్గింపబడ్డాడు, ఆయన ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు, ఎంత సార్వభౌముడు, అంత సర్వశక్తిమంతుడు నీ కోసం నా కోసం ఎంతగా తగ్గించుకొని మనకేం చేశాడు. వీటిని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం.